కొద్దిపాటి వర్షానికి అమరావతి కకావికలమైంది. కొద్దిమంది సంతృప్తి కోసం ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని నవ్విపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధానికి అమరావతి అంటే చారిత్రక తప్పిదమే. ఒంటెద్దు పోకడ నిర్ణయాలను ఆపి ఆంధ్రప్రదేశ్ కు అద్భుతమైన రాజధాని నిర్మాణమే ఆలోచన చేయాలని అమరావతి వద్దు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ముద్దు మేడా శ్రీనివాస్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక గొప్ప రాజధాని కావాలి, ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి అనేక విధాలుగా మా వాయిస్ని వినిపిస్తున్నాం. ఈరోజు వేల కోట్ల రూపాయలు రాజధాని పేరుతో అక్కడ అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక పక్కన ప్రభుత్వం ఏంటంటే ఒక అబద్ధాన్ని ప్రజలకు తీసుకొస్తుంది. రాజధానికి కేటాయించేటటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రజలమే పడవట. మరి పడకపోతే ఆ డబ్బంతా వృధా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతి ఈరోజు కొద్దిపాటి విపత్తుకి ఈ 2 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాన్ని చూడండి. అమరావతి అష్టదిగ్బంధనం అయిపోయింది. ఎటు చూసినా మునిగిపోయింది. పీకల్లోతు నీరు కొట్టుకొచ్చేసింది. ఈరోజు పరిస్థితి చూస్తే రాజధానిని ఏ విధంగా మీరు అక్కడ ఒక గొప్ప రాజధానికి మీరు నిర్మాణం చేపడతారు? ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి అద్భుతమైనటువంటి రాజధాని కావాలి. అలాగే ఆ అశాస్త్రీయమైనటువంటి ఒక సైంటిఫిక్ ఎనాలిసిస్తో మీ సొంత నిర్ణయాలతో మీ సొంత కొటరీకి న్యాయం చేయడం కోసం మీరు ఈరోజు అమరావతిని బూచిగా చూపిస్తూ వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. రేపు పొద్దున భవిష్యత్తులో ఈ అప్పులన్నీ కూడా ఈ యొక్క డబ్బు వృధా అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రజల మీద ఈ బరువు పడుతుంది. కానీ ఇప్పటికే హైదరాబాద్ను కోల్పోయాం. హైదరాబాద్ నుంచి ఈరోజు ఏ స్థాయిలో మనం ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు పడుతున్నామో అందరికీ తెలుసు. కానీ మరో తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయకూడదని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మోడీ సర్కార్ని ఒకసారి ప్రశ్నిస్తారో లేదు మీ అనాలోచిత ఆలోచనని మార్చుకొని ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప రాజధాని నిర్మాణం శాస్త్రీయపరమైన రాజధాని కోసం ఒక కమిటీని నియమించి ఒక మంచి రాజధానిని ఒక కమిటీ నియమించి ప్రకటించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి మూలంగా ఇప్పుడు వచ్చినటువంటి ముంపు ప్రమాదం ఏ విధంగా ఉందో మన ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద అంతా కూడా ఇప్పుడు అమరావతి ముసుగులో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఒక గొప్ప అవినీతి కుంభకోణాల్లో కొట్టుకుపోతుందని చెప్పి ఈ ప్రమాదం నుంచి ఆంధ్రుల్ని కాపాడుకోవాలి. ఆంధ్రులందరూ ఏకమవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీని అడ్డుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి ఆలోచన చేసి రాజధాని అమరావతి మీద మీ ఆలోచనని మార్చుకొని ఒక చక్కటి రాజధానిని శాస్త్రీయపరంగా ఐడెంటిఫై చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి నుంచి చంద్రబాబు నాయుడు గారికి అడ్వైజ్ చేస్తున్నాం.